హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను కృష్ణ హ్యాండ్స్ చూపిస్తున్నానండి. ఈ హ్యాండ్ కోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని వీ షేప్లో కట్ చేసుకున్నానండి. దీనికి నేను వేస్తున్న పైపింగ్ కోసం వేస్తున్న క్లాత్ హాఫ్ పట్టు క్లాత్ యూస్ చేస్తున్నాను. దీనికోసం అనేసి నేను కింద హ్యాండ్కి కింద అటాచ్ చేసుకుని పెట్టుకుని దానికి పైపింగ్ వేస్తున్నాను. ఇట్లానే పైన వీ షేప్ వచ్చింది కదా, వీ షేప్ కోసం కూడా నేను పింక్ కలర్ క్లాత్ని పైపింగ్ కోసమని అటాచ్ చేసుకుని పెట్టుకున్నాను. దానికి పైపింగ్ వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకోవడం వలన మనకి నీట్గా ఉంటుంది. అండ్ ఇట్లా వేసేటప్పుడు మిడిల్లో మనం కొంచెం వీ షేప్ వచ్చింది కదా, షేప్ దగ్గర పాదం పైకి లేపుకుని తిప్పుకోవాలన్నమాట వేరే సైడ్కి. అలా అయితే నీట్గా వస్తుంది. అండ్ మిడిల్లో కూడా వీ షేప్ వచ్చిన దగ్గర ఒక టక్ ఇచ్చుకుంటే మనకి స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి నీట్గా ఉంటుంది, పైకి లేవకుండా. ఇలా చేసుకోవాలండి. దీనికి కూడా పైన ఒక కుట్టు వేసేసాను. దీనికోసమని నేను పైన తీసుకున్న క్లాత్ ఉంది కదా, మనకి బుట్ట కోసం తీసుకున్న క్లాత్, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసుకుని రివర్స్ చేసుకున్నాను. అండ్ దీనికి పైన కూడా ఒక స్టిచ్ వేసుకున్నానండి. మనకి నీట్గా ఉంటుంది పైకి లేవకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అని. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసుకోవడమే. అటాచ్ చేసుకునేటప్పుడు ముందు చెప్పినట్టు కొంచెం పాదం పైకి లేపుకొని చేసుకోవాలి. దీనికి ప్రిల్స్ ఇచ్చుకోవాలి. చిన్నగా ఇచ్చుకోండి ప్రిల్స్. ఎంత వీలైతే అంత మనకి క్లాత్ని బట్టి బుట్ట పెట్టుకోవచ్చండి. ఇట్లా చిన్న చిన్నగా పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుందన్నమాట బుట్ట కూడాని. ఇలా పెట్టేసుకుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.